శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. బుద్ధుడు ఏమని ఉపదేశించాడు అని శ్రీరామకృష్ణులు నరేంద్రుడిని అడిగారు. అందుకు నరేంద్రుడు, భగవంతుడు ఉన్నాడా లేడా అనే విషయాన్ని బుద్ధుడు చర్చించలేదు, కానీ ఆయన అందరి పట్ల దయ చూపాడు. ఒకసారి ఒక డేగ మరొక పక్షి మీదకు దూకి దాన్ని కబళించపోయినప్పుడు బుద్ధుడు ఆ పక్షిని రక్షించడానికి తన శరీరంలోని మాంసాన్ని డేగకి ఇచ్చాడు. తనకంటూ ఏమీ లేని, ఎలాంటి సంపదలు లేని వ్యక్తికి త్యాగం చేయటానికంటూ ఏముంటుంది? రాకుమారుడైన సిద్ధార్థుడు సకల సిరి సంపదలను సుఖభోగాలను త్యాగం చేశాడు. ఆహా, బుద్ధునిది ఎంత గొప్ప వైరాగ్యం! ఆయన బుద్ధత్వాన్ని పొంది నిర్వాణం ప్రాప్తించుకున్నాక ఒకసారి తన గృహానికి వెళ్ళాడు. అప్పుడు భార్యను, కుమారుణ్ణి, ఇంకా ఆ రాజవంశానికి చెందిన పలువురిని వైరాగ్య జీవితాన్ని అవలంబించాలని ఉద్బోధించాడు. శక్తి, భక్తి లాంటి వేటిని బుద్ధుడు లెక్క చేయలేదు. ఆయన కోరుకున్నది కేవలం నిర్వాణం మాత్రమే. ఆయన వైరాగ్యం అనూహ్యమైంది. తపస్సు నిమిత్తం బోధివృక్షం కింద కూర్చొని, ఇహాసనే సుష్యతు మే శరీరం, నిర్వాణ ప్రాప్తి లభించని పక్షంలో నా శరీరం ఇక్కడే శిథిలమైపోవుగాక అని శపథం చేశాడు. ఆహా, బుద్ధుడిది ఎంతటి ప్రగాఢ సంకల్పం! బుద్ధుడి తల మీద శిఖ ఏమైనా ఉందా? లేదు. తల మీద రుద్రాక్షలను ఒకదాని మీద ఒకటి పేర్చినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంది. మరి ఆయన కళ్ళు? ఆయన సమాధి స్థితిని సూచిస్తున్నాయి. శ్రీరామకృష్ణులు మౌనంగా ఉండిపోయారు. కొంతసేపటి తర్వాత నరేంద్రునితో, అక్కడ అంటే బుద్ధుడిలో ఉన్నవన్నీ ఇక్కడ ఉన్నాయి. మీరు ప్రపంచం నలుమూలలా తిరిగినా చివరకు ఇక్కడికి రావాల్సిందే.